ఎవ్రీ సాటర్డే అయితే ఇంకా బెడ్ అయితే చేంజ్ చేస్తాను. వేరే సాటర్డే కాబట్టి పొద్దున తీసేసినాను, అందుకనే ఇప్పుడు వేస్తున్నాం మళ్ళీ. ఇది ఒక్కదానికైతే నాకు వేయడానికి రాదు, అందుకోసమే నేను మా ఆయన హెల్ప్ తీసుకుంటాను ప్రతిసారి. ఇలా వేసేస్తే అయిపోయింది. వెళ్తున్నావా? బాయ్. సరా వర్షం పడేలా ఉంది గాయ్స్. ఇప్పుడు పొద్దున బట్టలు తీస్తాను. డాడీ చల్లగా ఉండాయి కదా, ఇవి చల్లగా ఉండాయి. తర్వాత తీద్దాం, వర్షం పడినప్పుడు ఇద్దాం రా, కొద్దిసేపు ఆడతాయి. ఇప్పుడు టీవీలు ఫోన్లేనా? ఇంకా స్నానం చేసిన టైం చూడంత అయిందో, 4 అయింది. స్నానం చెప్పి ఇప్పుడు పని అప్పుడే చేసుకుంటే అక్కడికి పని అయిపోతుంది. లేకుంటే ఇంకా పని అట్లనే ఉంది అనిపిస్తుంది. ఇప్పుడైతే బట్టలు అయితే మడత పెట్టేసుకున్నాం. వర్షం పడుతుందిరా, వర్షం వస్తుంది. ఇప్పుడు ఎవరి బట్టలు వాళ్ళ కాడ పెట్టాల వాయిసిందా. బట్టలు మడత తీసేది అయిపోయింది. ఏమే పాలకు వచ్చినావా? దా, వీళ్ళ పాలు పొద్దున మా ఆయన తీసుకొస్తాడు గైస్, గేట్ దగ్గర నుంచి. వీళ్ళ పాలు మా పాలు. వర్షం పడుతుంది. వద్దు, మీ మమ్మీ అడుస్తుంది మళ్ళా. వర్షం తగ్గినాక వద్దులే, అంతసేపు కూర్చోపో కొద్దిసేపు. ఇచ్చినారో చూడండి సోఫా మీద. అసలు మీకు స్కూల్లో హాలిడేస్ ఎందుకు ఇచ్చినారో ఏమో అనిపిస్తుంది ఇవన్నీ తీయలేక. చూడు, ఏ రాయి ఎక్కడ ఉండేటివి అక్కడ పెడితే ఏమి, ఇన్ని రిమోట్లు, మొబైల్లు అన్ని సోఫా మీద. పెట్టు కొద్దిసేపు.
చూడండి గాయస్, వర్షం బాగా పడుతుంది హైదరాబాద్ లో. మామూలుగా అయితే హైదరాబాద్ లో ఎప్పుడు వర్షాలు పడుతుంది, ఈ పాటికంతా వర్షాలు పడిండాల్సింది, ఇప్పుడు పడుతుంది. అసలు ఎన్ని రోజులు ఎండలకి మగ్గిపోయినాం. వర్షం చూడండి గాయస్ ఎంత బాగా పడుతుందో. అసలు ఈ వర్షం కోసం ఎన్ని రోజులు వెయిట్ చేసింటాను. ఇట్లా వర్షం పడితే కొంచెం చల్లబడుతుంది కదా గాయస్, చల్ల ఉంటది. ఎంత ఎండలకి మగ్గిపోతున్నాం ఉడక. చెప్పులు తడిసిపోతున్నాయి, షూ తడిసిపోతున్నాయి. కవర్ చేయాలి ఇప్పుడు. చెప్పులు తడిచిపోకుండా ఇట్లా కవర్ అయితే చేస్తున్నా. అలా కలిసిపోతున్నాయి. చూడండి గాయ్స్, వర్షం మా బాల్కనీలోకి వచ్చి పడుతుంది మొత్తం. చూడండి ఎట్లా తడిసిపోతుంది. డోర్ వేసేద్దాం, మొత్తం ఇంట్లోకి వస్తుంది. సో గాయ్స్, ఇప్పుడైతే మా అమ్మాయి స్నానం చేసి వచ్చింది. ఈమెకి ఇప్పుడు జడేస్తున్నాను. మామూలుగా అయితే ఇట్లా ఉండదు గాయ్స్, స్కూల్ ఉంటే మాత్రం టైం టు టైం జరిగిపోతాయి అన్ని పనులు. ఇప్పుడు స్కూల్ లేదు కదా, ఖాళీగా ఉన్నారు ఇంట్లో. ఇంకా వీళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు స్నానం చేస్తారు, ఇష్టం వచ్చినప్పుడు తింటారు, ఇష్టం వచ్చినంతసేపు ఉంటారు. రే జస్సు, నువ్వు కూడా స్నానం చేయపో. అంత గట్టిగా అరసన్నా, స్నానం చేయొచ్చు కదా మరసంగా పోయి. కోసి స్నాక్సా? ఇక్కడ మా పిల్లలు ఇంకా ఈవినింగ్ అయింది కదా, చూడండి 5 అవుతుంది, ఇంకా స్నాక్స్ తింటున్నారు. అయితే వీడు స్నానం చేసి వచ్చాడు గాయస్. ఇప్పుడైతే వీడు స్నానం చేసి వచ్చి తల ఆరబెట్టుకుంటున్నాడు, రెడీ అవుతున్నాడు గాయస్. స్నానం చేసి వచ్చి రెడీ అవుతున్నాడు గాయస్. ఇంకా వర్షం పడుతూనే ఉంది. ఈ నీళ్లు కానీ ఇట్లున్నాయనుకో మా పిల్లలు ఖచ్చితంగా కింద పడతారు జారి. అందుకోసం ఇవి క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ ఇదంతా ఇట్లా కిందికి దొబ్బేస్తాను. ఇంకా వర్షం పడుతూనే ఉంది, ఎప్పుడు వాటర్ అప్పుడు ఇట్లా, అందుకని క్లీన్ చేస్తున్నాను. చూడండి గాయస్, వాటర్ అన్ని ఇట్లా అయిపోతాయి. సో గాయస్, ఇప్పుడు నైట్ డిన్నర్ లోకి చపాతీ పిండి అయితే కలిపి పెడుతున్నాను. రొట్టెనా? రొట్టె రేపు చేస్తా, రేపు సండే కదా, రేపు చికెన్ తీసుకొని రొట్టె వేసుకున్నాం, జొన్న రొట్టె. ఈరోజు చపాతీ తిన్నాం. డిన్నర్ లోకి చపాతీ పిండి అయితే కలిపి పెట్టాను. ఇంకా కొద్దిసేపు ఆగిన తర్వాత చపాతీ స్టార్ట్ చేయాలి. మా హస్బెండ్ అయితే ఇప్పుడు డ్యూటీ నుండి వచ్చి డ్రమ్ క్లీన్ చేస్తున్నాడు. ఎందుకంటే పొద్దున్నే వాటర్ వస్తాయి, పొద్దున్నే వాటర్ పట్టాలి. ఎందుకంటే పొద్దున్నే లేసి మళ్ళీ డ్రమ్ కడుక్కొని పట్టుకునే లోపు ఆ వాటర్ కూడా బంద్ అవుతాయి మాకు. అందుకని ఒకరోజు ముందే
కడిగేసుకుంటాను. స్నానం చేసేస్తావా? ఇంకా ఇప్పుడైతే మా హస్బెండ్ స్నానం చేసి వచ్చేలోపు నేనైతే చపాతి ప్రిపేర్ చేస్తున్నా. ఓకే, ఇట్లా రౌండ్లు వేసుకుంటా స్టార్ట్ చేస్తా. ఇంకా చపాతి చేసి ఇలా అయితే అందరికి సమానంగా వస్తాయి, ఈజీగా ఉంటాయని నేను ఇలానే వేసుకుంటా ప్రతిరోజు. పెన్నం వేడవుతుంది. ఫస్ట్ పెన్నం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఫస్ట్ నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టి చపాతి అయితే చేసుకుంటున్నా. నెక్స్ట్ అది కాలేలోపు మళ్ళీ ఇంకొకటి మేము ఆయిల్ ఎక్కువ వేసుకోము, లైట్గా వేసుకుంటాం ఆయిల్. ఒక్కొక్కసారి ఆయిల్ లేకుండా కూడా చేస్తాము, కానీ ఈరోజు ఎందుకు ఆయిల్ వేయాలనిపించింది, ఆయిల్ చేస్తున్నాం. చపాతీస్ అయితే అయిపోయాయి. ఇప్పుడు క్లీన్ చేసి స్నానం చేసి వచ్చి చేయాలి. ఇప్పుడు వెళ్ళి ఇంకా స్నానం చేసి వచ్చి అన్నం తినాలి. అంతవరకు బాయ్, మళ్ళీ కలుస్తా. ఇప్పుడైతే మేము డిన్నర్ చేస్తున్నాం. మధ్యాహ్నందే పాలకూర పప్పు, స్పూన్ తీసుకురా, స్పూన్ తీసుకురా, స్పూన్ ఒకటి. ఎన్ని చేస్తావు? గోరుచిక్కుడు ఫ్రై. ఇది తక్కువ తింటారు గైస్. మధ్యాహ్నం వీళ్ళు సరిగా తినలేదు, ఎందుకంటే ఈ కర్రీ వీళ్ళకి ఇష్టం ఉండదు, అందుకనే అయిపోలేదు. కానీ మళ్ళీ నేను అదే పెట్టాను వీళ్ళకి, ఎందుకంటే అయిపోవాలి కదా, వేస్ట్ ఎందుకు చేయాలి. బట్రా ఇంకా మీరు కూడా డిన్నర్ తినేయండి. మా డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ జాయిన్ అవుతాను. బాయ్. సో ఇప్పుడైతే మా డిన్నర్ అయిపోయింది గాయస్. తర్వాత ఇంకా ఇంట్లో అడుగుతున్నాను, ఈ
అంట్లన్నీ ఫస్ట్ ఇప్పుడు కడుగుతేనే పొద్దునకంతా బాగుంటుంది, లేదంటే మళ్ళీ పొద్దున అదొక టెన్షన్. కానీ ఎప్పుడు పని అప్పుడు అయిపోగొట్టుకోవడమే మంచిది. కోసమని మేము తిన్న వెంటనే అన్ని కడిగేసుకుంటాము ప్రతిసారి. అలాగే ఇప్పుడు కూడా అంట్లు మొత్తం కడిగేసుకున్నా. Reaching out, I'm reaching in. The water is rising over me. The water is rising.